వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 159వ భాగం 1-4-26 కిష్కింధాకాండలో 14వ సర్గలో ఉన్న దదర్శ జనగాత్ తస్మాన్ నదీం నిపతితాం కవి అంకాదివసముత్పత్య ప్రియశ్చ పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం ఆర్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తలోతో యాంచ దదర్శ చ మహాకవి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. మహాప్రభావశాలి అయిన రావణుడు తన తపోబలాన్నంత ఈ ఐహిక సౌఖ్య అనుభవానికి వినియోగించి అత్యుత్తమాలైన భోగ సాధనాలు అమర్చుకొన్నట్లు లంకా వర్ణనం వల్ల స్పష్టము. అశోకవనంలో ఒక కృత్రిమ పర్వతం ఉంది. దానిపై మంచి ఒక నది, పైనుంచి ఒక నది కిందికి కొంత దూరం ప్రవహించి మళ్ళీ వెనక్కి తిరిగి పర్వతము వైపే ప్రవహించేటట్టుగా ఏర్పాటు చేశారు. దాని తీరవపై ఉన్న చెట్ల కొమ్మల చివళ్ళు ఆ కాలువ నీటికి తగులుతున్నాయి. ఆ దృశ్యాన్ని ఆది కవి దృష్టితో చూసి వర్ణించారు. ఆ పర్వతం నుండి కిందికి జారి దూరంగా ప్రవహించిపోతుంది. ఆ నది బగడి మీద అది వాటిని విడిచి పుట్టింటికి వెళ్ళి ప్రయాణమైపోతుంది. తామలాగా మనకు విశ్వనాథ వారి కిన్నెరసాని కనపడ్డట్టుగా దాని నీటిలో పడిన కొమ్మలు నువ్వు భర్తను వదిలి వెళ్ళటం న్యాయం కాదు అని చెబుతూ ఆమెను అడ్డగిస్తున్న బంధువుల చేతులలాగా కొంత దూరం పోయి మళ్ళా పర్వతం వైపే ప్రవహిస్తున్న ఆ నది బంధువుల మాటలు విని అలక వదిలి మళ్ళా భర్త దగ్గరికి చేరిన యువతిలాగా కనిపించి హనుమంతుడు అలాంటి నదిని చూశాడు. ఆస్యాదూరాత్మ పద్మిన్యౌ నానాద్విజగణాయుత దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజ. వానర శ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయిన హనుమ ఆ పర్వతం దగ్గరలోని అనేక పక్షిగణాలతో కూడిన పద్మ సరస్సులు కనపడ్డాయి. కృత్రిమాం దీర్ఘికాంజాభి పూర్ణాం సీతేన వారిన మణిప్రబల సోపానం ముక్తాసిత సికత శోభితాం వివిధై మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రసాదై సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణ. కాననై కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం. చల్లని నీటితో నిండిన పెద్ద దిగుడు బావి కూడా కనపడింది. అక్కడ మణులకు కట్టిన మెట్లతో ముత్యాల ఇసుకతో ప్రకాశిస్తున్న దిగుడు బావి దగ్గర అనేక విధాలైన మృగాల గుంపులు, విచిత్రాలైన చెట్ల తోపులు కనపడ్డాయి. దాని చుట్టూ ఉన్న విశ్వకర్మ నిర్మించిన పెద్ద పెద్ద ప్రాసాదాలు, కృత్రిమాలైన వృక్షాలు, సముదాయాలు ముచ్చట గొలుపుతారు. ఏ కేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగవా గఫ లోపగాః సచ్ఛత్రాః సవితద్దీకాః సర్వే సౌవర్ణవేదికాః. అక్కడ ఉన్న పుష్పవృక్షాల దగ్గర, ఫలవృక్షాల దగ్గర కూడా ఛత్రాలు, పెద్ద పెద్ద అరుగులు, చిన్న చిన్న బంగారు తిన్నెలు అమర్చబడివని. లతా ప్రధానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుభామేకదాం దదర్శ హరియూధపః. వృతాం హేమమయీభిస్తు వేదికాభిः సమంతతః.
అక్కడ హనుమంతుడికి ఒక బంగారు సింసుపా వృక్షం కనపడింది. దాని చుట్టూ అనేకాలైన లతలు అల్లుకొని ఉన్నాయి. అది ఆకులతో దట్టంగా ఉంది. దాని చుట్టూ బంగారు వేదికలు ఏర్పరచబడి ఉన్నాయి. సోపశ్యద్భూమి భాగాంశ గర్త ప్రస్రవణాని చ సువర్ణ వృక్షాల కపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్. హనుమంతుడు అక్కడ మరికొన్ని భూభాగాలను, పల్లపు ప్రాంతాలను, శరయూటలను, అగ్నిలాగా ప్రకాశిస్తున్న బంగారు వృక్షాలను చూశాడు. తేషాం ద్రుమాణాం ప్రభయ మేరోరివ దివాకరః అమంజత తదా వీరః కాంచనోస్మీతి కావానరః. మేరు పర్వత కాంతి సంక్రమించటం చేత సూర్యుడులా ఈ వృక్షాల కాంతి నాపై ప్రసరింపటం చేత నేను బంగారు రంగు గలవాడినయ్యాను అని వీరుడైన హనుమంతుడు అనుకొని తాం కాంచనైస్తరుగణైర్మారుతేన స వీర్జితాన్ కింకిణీశత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్. సింసుబా వృక్షం చుట్టూ అనేక బంగారు వృక్షాలు గాలికి కదలి దానికి కట్టిన అనేకాలైన చిరుగంటల చప్పుడు బాగా చేస్తున్నాయి. అలాంటి సింసుబా వృక్షాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యం పొందాడు. సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం సమారుహ్య మహాబాహు శింసుపాం వర్ణసంవృతాం. మహాబాహువై హనుమ పుష్పించిన శాఖాగ్రాలతో మనోహరమైన ముదిరిన అంకురాలలో చిగుళ్లతో నిండి ఆకుల దిట్టంగా ఉన్న సింసుపా వృక్షాన్ని ఎత్తి ఇలా ఆలోచి ఇతో ద్రక్ష్యామి వైదేహిం రామదర్శనలాలనాసాం ఇత చేతశ్చ దుఃఖార్థం సంపతంతి యదృచ్ఛయా. రాముణ్ణి చూడటానికి అత్యాసక్తితో ఉన్న సీత ఈ పక్క కనబడవచ్చేమో అశోకంలో, అలాగే అందులో సింసుపా వృక్షం ఎక్కారు. దుఃఖపీడితురాలైన సీత ఇటు అటు తిరుగుతూ దైవ వశంచేత్ నాకు కనపడవచ్చే. అశోకవనికాచేయం దృఢం రమ్యాదురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. దురాత్ముడైన రావణుడు ఈ అశోకవనం చంపక వృక్షాలతో, చందన వృక్షాలతో, వకుళ వృక్షాలతో ఒప్పి ఉన్నది. అంటే అందంగా. ఇయం చ నళినీ రమ్య ద్విజ సంఘ నిషేవిత ఇమాం సారామమహిజి నూనమేష్యతి జానకి. పక్షి సమూహాల చేత సేవింపబడుతున్న ఈ పద్మసర చాలా రమ్యంగా రాముడి పట్టపు రాణి అయి సీత తప్పక దీని దగ్గరికి వస్తుంది. సా రామ రామమహిషి రాఘవస్య ప్రియాసరి వన సంచార కుశలా నూనమేష్యతి జానకి. రాముడికి అత్యంత ప్రియురాలైన భార్య, మనోహరురాలు, పతివ్రత, వనాల్లో సంచరించటంలో నేర్పులకు ఆసక్తి కలది అయిన జానకి తప్పక ఈ సరస్సు దగ్గరికి రావచ్చు అని ఆశ. అథవా మృగశామాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేక రామచింతానుకర్షిత. రాముణ్ణి గురించిన ఆలోచనలతో కృషించిపోయింది. చిన్న లేడి కళ్ళ వంటి కళ్ళు కలది అయిన పూజ్యురాలు ఈ ఉద్యానవనంలో పరిచయం కలగటం చేత ఈ ఉద్యానవనానికి రాగలు ఆమె రోజు వచ్చిపోతుండొచ్చు అనిపిస్తే. రామశోకాభిసంతప్త సా దేవీ వామలోచన ననవాసే వనవాసే రతానిత్యమేష్యతి వనచారి.
నిత్యం వనవాసంలో ఆసక్తి గల సుందర నేత్రి అయిన ఆ దేవి సీత రాముడి గురించిన శోకంతో బాధపడు ఉద్యానవనలు సంచరించడానికి ఇక్కడికి రాగలరు. వనేచరాణాం సతతం నూనం స్పృహతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతి. రాముడి అత్యంత ప్రియురాలైన భార్య జనకుడి కూతురు అయిన సీత పూర్వం అరణ్యవాస సమయంలో వనంలో సంచరిస్తూ పక్షి మృగాదుల విషయంలో సర్వదా ప్రేమాసక్తులు కలది ఉండి తీరటం అనేది నిశ్చయమని భావించారు. అంచేత ఆమె ఇక్కడికి రావచ్చు. ఎందుకని వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, పవిత్రం. సంధ్యాకాలమానాశ్యామ ధ్రువమేష్య దియాన్ నదీంచ ఇమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఇంకొక ఆలోచన, ఆ యౌవన మధ్యస్థురాలు మంచి శరీర వర్ణం అయిన జానకి సంధ్యాకాలమనే విషయాన్ని గుర్తించి సంధ్యోపాసన నిమిత్తం తప్పక పవిత్ర జలాలు గల ఈ నదికి రాగలదు. తస్యాశ్చాప్యనురూపేయ అశోకరూపేయం అశోకవనికా శుభా యా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. మంగళకరమైన ఈ అశోకవన రాజాధిరాజైన రాముడి అత్యంత ప్రేమాస్పదురాలే భార్య శుభలక్షణ సంపన్నురాలు అయిన సీత ఉండటానికి తగింది. బాగుంది ఆవిడికి వాతావరణం. యది జీవతి సా దేవి తారాధిపనిభానన ఆగమిష్యతి సావస్య మివాం శివజలాం నదీం. చంద్రబింబం వంటి ముఖం గల సీత జీవించి ఉంటే పవిత్ర జలం గల ఈ నదికి సంధ్యవార్చుకోవటానికి, మంచినీళ్ళు తీసుకెళ్ళటానికో తాగటానికో తప్పక వస్తుంది. ఏవం సుమత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపిష్మితే పర్ణఘనే విధీనిధీనః. ఇత్యార్జే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గః. కనుక మహాత్ముడైన హనుమ ఈ విధంగా ఆలోచించి సీత వస్తుందేమో అని ఎదురు చూస్తూ చాలా పుష్పాలతో నిండి దట్టమైన ఆకులుగా కొమ్మలపై అణిగి ఉన్నవాడై 4 దిక్కుల పరిశీలిస్తూ ఈ ప్రదేశాన్నంతా కలయ తిరిగి చూస్తుంది. ఇది 14వ అధ్యాయం. 15 వస్తున్నా. సవీక్షమాణస్తత్రస్థౌ మార్గమాణస్య మైథిలీం అవేక్షమాణస్య మహీం సర్వాం తామన్వవైక్షత. హనుమ అక్కడే ఉండి చూస్తూ సీతకై వెదుకుతూ ఇటు అటు పరిశీలిస్తూ ఆ ప్రదేశమంతా పరీక్షించాడు. సంతాన కలతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వతః సమలంకృతాం తాం సనందన సంకాయాం మృగపక్షిభిరావృతాం హర్మ్యప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం కాంచనోత్పలపద్మాభి వాపీభిరుహ ఉపశోభితాం బహ్వాసనకుధూపేతాం బహుభూమిగృహాయుతాం సర్వర్తుకుసుమైరమ్యం ఫలవద్విశ్చ పాదపైః పుష్పితానామశోకానాం శ్రియ సూర్యోదయప్రభాం ప్రదీప్తామివ తత్రస్థౌ మారుతిః సముదైక్షత నిష్పత్రశాఖాం విహగై క్రియమాణామివాసకృత్ వినిష్పత్యద్భిః శతశ్చిత్రైః పుష్పావతంసకైః అమూలపుష్పనిచితైర్ అశోకైః శోకనాశకైరసై పుష్పభారాతిభారైశ్చ స్ఫురద్భిరివ మేదినీం కర్ణికారైః కుసుమితైః
హింసుకైశ్చ సుపుష్పితై. హనుమంతుడు అక్కడే ఉండి అశోకవనాన్నంతా పరిశీలిస్తూ చూశారు. అది సంతానక లతలతో సంతానక వృక్షాలతో ప్రకాశిస్తాయి. జ్యేష్ఠాలైన సువాసనలు రసాలు వ్యాపించి ఆ ఉద్యానవనం అలంకరింపబడి నందనవనంలాగా ఉంటాయి. పెంపుడు మృగాలు పక్షులు తిరుగుతాయి. మేడలతో ధనికుల భవనాలతో ఇరుకుగా ఉంటాయి. కోకిల ధ్వనులతో వ్యాప్తమై బంగారు కలువ పద్మాలు ఉన్న దిగుడు బావులతో ప్రకాశిస్తాయి. అక్కడక్కడ అనేక విధాలైన ఆసనాలు కంబళ్ళు అమర్చబడి ఉన్నాయి. కొన్ని చోట్ల భూగృహాలు భూమి లోపల గృహాలు అన్ని ఋతువులలో లభించే పుష్పాలతో ఫలాలతో రమ్యాలుగా అశోక వృక్షాలని పుష్పించి ఉండటం చేత సూర్యోదయ సమయంలోని కాంతితో ప్రకాశిస్తూ మంటలతో నిందెందా అనిపిస్తుంది. వందల కొలది పక్షులు మాటి వాలటం చేత కొమ్మలు ఆకులన్నీ రాల్చి వేయబడుతున్నట్టుగా శాఖాగ్రాల నుంచి మొదలవరు పుష్పాలతో నిండిన శోకనాశకాలే అశోక వృక్షాలతో పుష్పాల బరువు వంగి నేలను పుషిస్తున్న కర్ణికార వృక్షాలతో బాగా పుష్పించిన కింసుక వృక్షాలతో నిండి ఉన్నది. సదేశ ప్రభయా తేషాం హరిత ఇవ సర్వతః నాగా సప్తవర్ణాశ్చ పర్ణాశ్చ చంపకోద్దాలకాస్తథా వివృద్ధమూలా బహవః శోభంతే స్మ సుపుష్పితాః. ఆ వృక్షాల కాంతి ఆ ప్రదేశమంతా ప్రజ్వరిల్లుతున్నట్టుగాని బాగా లావైన మొదళ్లతో పుష్ప సముదాయాలతో అశోక వనంలో పున్నాగ వృక్షాలు ఏడాకుల అరటి చెట్టు సంపెంగ చెట్టు విరిగి చెట్లు ప్రకాశిస్తాయి. శాతకుంభ నిభక్కేజ తేజిదగ్ని శిఖోపమాః నీలాంజన నిభాక్కేజ చిత్తచేచిత్ తత్రాశోకాః సమస్రశః. అక్కడ కొన్ని వేల అశోక వృక్షాలలో కొన్ని బంగారు రంగులతో, కొన్ని అగ్నిజ్వాలతో, కొన్ని ఇంద్రనీలాల కాటుకలాగా కనపడ్డాయి. నందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యదా అతివృత్తమివాచించం చించం రమ్యం శ్రియావృతం ద్వితీయ విభజాకాశం పుష్పజ్యోతిర్గణాయుధం పుష్పరత్నశతైశ్చిత్రం ద్వితీయం సాగరం యదా సర్వతో పుష్పైర్రచితం నిచితం పాదవపైర్మధుగంధిభిః నానా నినాదైరుద్యానం రమ్యం మృగగణైర్విజై అనేక గంధ ప్రహసనం పుణ్యగంధం మనోరమం. దేవేంద్రుడి నందనం వలన కుబేరుడి విచిత్రమైన చైత్రరథం అన్ని ఉద్యానాలతో నించేటువంటి శ్రేష్టమైన అశోకవనమనే ఉద్యానవనాన్ని హనుమ చూశారు. ఉద్యానవనం ఊహించడానికి కూడా శక్యం కాని విధంగా సుందరంగా శోభిస్తారు. నక్షత్ర గణాలవని పుష్పాలతో రెండవ ఆకాశంలాగా రత్నాలవని వందలాది పుష్పాలతో రెండవ సముద్రంలాగా కనబడి అన్ని ఋతువులను లభించే పుష్పాలతో తేనె సువాసనలు కూడిన వృక్షాలతో నిండి ఉంది. అక్కడ మృగాలు పక్షులు అనేక విధాలైన ధ్వనులు చేస్తున్నాయి. సుగంధాలతో నిండి మనోహరంగా ఉన్న ఉద్యానంలో అనేక విధాలైన గంధాలు ప్రవహిస్తున్నాయి. శైలేంద్ర వివగంధాఢ్యం ద్వితీయం గంధమాదనం అశోకవనికాయాంతు అస్యాం వానరపుంగవః
దదర్శా విదూరస్థం చైత్యప్రసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృతసోపానం తప్త కాంచన వేదికం ముష్ణంతమివ చక్షుంషి శోతమానమివ శ్రియా విమలం రాంసుభావత్వాత్ ఉల్లిఖింత ఇవాంబరం హనుమ అశోకవనంలో మధ్యలో తానున్న వృక్షానికి దగ్గర సుగంధభరితమై రెండవ గంధమాదన పర్వతాల ఉన్నటువంటి ఉన్నతమై చైత్య ప్రాసాదాన్ని చూశారు. కైలాసంలో తెల్లగా ఉన్న ఆ ప్రాసాదం మేడ 1000 స్తంభాలపై నిలబడి దానికంటూ పగడాలతో మెట్లు శుద్ధమైన బంగారం తిన్నెలు ఏర్పడ్డబడ కాంతితో ప్రజ్వరిల్లుతున్న ఆ ప్రాసాదం కళ్ళకు వీరుమిట్లు కొలుపుతోంది. నిర్మలమై ఆ ప్రాసాదం అత్యున్నతమవటంచే ఆకాశాన్ని కురుస్తుంది. చైత్య శబ్దాలకు చాలా అర్థాలున్నాయి. రాజవీధుల్లో ఉండే పవిత్ర వృక్షాలు, గ్రామాదుల సరిహద్దుల్లో రాతి కట్టడాలు, మృతుల ఆస్తి అంటే అస్థికలు మీద ఉంచిన కట్టడాలు, దేవాలయాలు, జైన బౌద్ధాలయాలు, సార్వజనిక ఉద్యానవనాలలోని కట్టడాలు మొదలైన అర్థాలను దాన్ని ప్రయోగిస్తే ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం అనే అర్థం గ్రహించారు. శైత్యం పాషాణాది బంధం అని యాజ్ఞవల్క్య స్మృతి వ్యాఖ్యలు. కనుక రక్షక భటాదుల నివాసాలు కట్టబడిన ప్రాసాదాలు, బిల్డింగ్. రామాయణ కాలన బౌద్ధమతం లేదు కనుక బౌద్ధ చైత్యాల వంటి కట్టడం అనే ప్రాచీన వ్యాఖ్యాతల వ్యాఖ్య ఉపేక్షణీయం. తతో మలిన సంచీదాం రాక్షసీభిః సమావృతాం ఉపమాసకుశాం దీనాం నిష్పశంతి పునః దదర్శ శుక్లపక్షాలు చంద్రరేఖా దివామలం. ఇంతలో హనుమంతుడి మలినమై వస్త్రాలు చుట్టబెట్టుకొని రాక్షస స్త్రీల మధ్యమున ఒక యువతి కనపడి ఆహారం తినకపోవటంచే కృషించి దీనురాలై ఆమె మాటి మాటి నిట్టూరు. శుక్లపక్ష ప్రారంభంలో చంద్రరేఖల నిర్మలంగా మంద్ర ప్రక్షయమానేవ మానేన రూపేణ రుచిర ప్రభాం వినద్ధాం ధూమజ్జాలేన. శిఖామివ విభావసు. ఆమె రూపవతి అయిన ఆ రూపం స్పష్టంగా కనపడటల అంచేత ఆమె పొగతో కప్పబడిన అందమైన కాంతిగా అగ్ని జ్వాలలాగా పీతేనైకేన సంచి సంవేదాం క్లిష్టేనోత్తమవాసదా సరసపంకామనలంకారం విపద్మామివ పద్మినీం. ఏ అలంకారాలు లేదు. ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమ వస్త్రాలు శరీరాన్ని చుట్టబెట్టుకొని పద్మాలు లేని దొరతతో కూడింది అయిన పద్మలతలాగా వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గహేనాంగారకేనేన పీడితామివ రోహిణీం. దుఃఖ పీడితురాలి వాడిపోయే శరీర ఛాయ దయనీయ పరిస్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తలవంచుకొని కూర్చున్నారు. అంగారక గ్రహం చేత పీడింపబడ్డ రోహిణీ నక్షత్రంలా కాంతిహీనంగా అశ్రుపూర్ణ ముఖేందీనాం కుశామనసకేనేన చ శోకధ్యాన పరాదీనాం పరాందీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆమె కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో దీనురాలి ఆహారం భుజించకపోవటం కృషించి
తొలగ దయ్యంతో శోకంచేత్ ఏమేము ఆలోచనలు ముని దుఃఖాక్రాంతురాలై వంద ప్రియం జనమగ పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం కీనాం స్వగణాభివృతామివ. తనకు కావలసిన బంధుజనులెవ్వరు కనబడకుండా రాక్షసీ గణం చే నిరంతరం కాపలా కాయబడుతూ వాళ్ళ మధ్య ఉన్నామె స్వజాతీయులై నేళ్లకు దూరమై కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడిలాగా నీలనాగాభయావేన్య జఘనంగతయైకయ నీలయ నీరదాపాయే వనరాజ్య మహీమివ సుఖార్తా దుఃఖసంతప్తాం వ్యసనానామ కోవిదాం కటి ప్రదేశం వేలాడుత నల్లతాచువడి ఒక్క జడతో ఆమె వర్షాకాలాంతరంలో నల్లని వృక్ష పంక్తితో కూడిన భూమిలాగా కనపడి ఇప్పుడు ఎలాంటి కష్టం అనుభవించి ఎరగక సుఖాలను అనుభవించటానికి తగిన ఆమె దుఃఖం చేత పీడితురాలి. తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాంకుశాం తక్కయామాస శ్రీదేవి కారణీరూపపాదిభి. పూర్తిగా మాసిపోయి కృషించిపోయి విశాలాక్షయ యువతి హనుమ చూసి యుక్తియుక్తాలయ ఆ హేతువు ఆలోచన చేత కారణాల చేత ఆమె సీతే అయి ఉంటుందని హిర్యమాణా తదా తేన రక్షసా కామరూపిణ యథా రూపాయి దుష్టావై తథా రూపేయమంగనా. ఆనాడు కామరూపి రాక్షసుడి చేత అపహరింపబడుతున్న స్త్రీ ఎలాంటి రూపంతో ఉన్నదో అలాంటి రూపంతోనే ఈ స్త్రీ భర్త మార్చలేదని అర్థం. పూర్ణచంద్రాననాం శుభ్రం చారువృత్తపయోధరం పూర్వతీం ప్రభయా దేవీం సర్వావితిమిరాదశ తాం నీలకేశి బింబోష్ణిం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాశాక్షిం మన్మథస్య రతిం యథా. హనుమంతుడు అక్కడ పూర్ణచంద్రుడి వంటి ముఖం, అందమైన కనుబొమ్మ, సుందరాలు వర్తులాకారాలు అయిన పయోధరాలు గల సీతను చూశాడు. దీదీప్యమానంగా ఉన్న ఆమె తన దేహకాంతి అన్ని దిక్కులలో ఉన్న చీకటిని పోగొడుతోంది. నల్లని కేశాలు, దొండపండు వంటి వెదవు, అందమైన నడు వంటి పద్మపత్రాల వంటి నేత్రాలు గల ఆ సీత మన్మధుడి భార్య అయిన రతిలాగా కనపడి ఆమె పాతివ్రత్య ధర్మంలో స్థిరంగా నిలిచి ఉన్నట్టు అనిపించి ఇష్టాం సర్వస్య జగత పూర్ణచంద్ర ప్రభామివ భూమౌ మతమమాసీనాం నియతామివ తాపసీం. పూర్ణచంద్రుడి కాంతిల ఆమె సకల ప్రాణుల నిష్ఠురాలైంది. మంచి శరీరం కల ఆమె నియమాలు పాటిస్తున్న ఒక తాపసిలాగా నేల మీద కూర్చో నిశ్వాస బహుళాం వీరు భుజగేంద్రవధూమి శోకజాలేన మగధ వితతేన న రాజతీం. సీత భయపడుతున్న ఆడ పాముల అధికంగా దిట్టోరుస్తారు. అత్యధికమైన దుఃఖ సముదాయాల్లో చిక్కుకొని ఉండటం చేత ప్రకాశం కనపడలేదు. విహీనంగా సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసో తాం మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. సీత భూపంతో కలిసిపోయే అగ్ని జ్వాలల సందేహంతో నిండి మరణశక్తి నశించిన సమృద్ధిలాగా ఉంది. నివిహతామివ చకృద్ధమాశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధం బుద్ధిం సకలుషామివ. ఆ సీత దెబ్బతిన్న శ్రద్ధల
అడ్డులు తగిన ఆశల విఘ్నం కలిగిన శీర్షల కాలుష్యంతో కూడి నిర్మలంగా లేని బుద్ధిలాగా అభూతేనాపసాదేన కీర్తిం నిపతితామివ రామో సరోధ వ్యధితాం రక్షోహరణ కలుషితాం. రాముడికి కలిగిన కష్టాలు వ్యధ చెందు రావణుడి చేత అపహరింపబడటం చేత కృషించబడి ఆసీత్ అసత్యాలే దోషాలు ఆరోపించటం చేత దెబ్బతిన్న కీర్తిలాగా అబలాం మృగశాపాక్షిం వీక్షమాణాం తతస్తతః బాష్పాంబు పరిపూర్ణేన వక్రాక్షి పక్ష్మణా వదనేన ప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. లేని తెల్ల కళ్ళ వంటి కళ్ళు కల సీత కన్నీళ్లతో నిండి నల్లని వంకరై కనురెప్పలుగా కలత చెంది ముఖాలతో ఇటు అటు చూస్తోంది. మాటి మాటికి నిట్టూర్పు విడుస్తోంది. మల పంకధరాం దీనం మండనార్హాం అమండితం ప్రభాం నక్షత్రరాజయ్య కాలమైఘైరివావృతాం. సువనాది సంస్కారాలు లేకపోవడం ఆమె శరీరం మాలిన్యంతో కుంకం బురదతో నిండి ఉండ అలంకరింపుకోవడానికి తగిన ఆమెకి ఎలాంటి అలంకారాలు లేకుండా నీరురాలై నల్లటి దేహ మేఘంచే కప్పబడిన చంద్రకాంతిలాగా అస్య సంధి దేహే శుద్ధి ముహు సీతాం నిరీక్షదు ఆమ్నాయానా మయోగేన విద్యాం ప్రసిద్ధితామవ. సరైన ఆవృత్తులు చేయకపోవటం చే గట్టిపడని విద్యలాగా ఉన్న సీతను చూసి హనుమాన్ మనస్సులో ఈమె సీత కాదా అనే సందేహం మాటి మాటికి దుఃఖేన బుధే సీతాం హనుమాన్ అనలంకులం సంస్కారేణ యథాహీనాం వాచం అర్ధాంతరంగతం. సంస్కారం వర్ణోచ్చారణ వ్యాకరణాది దోష లేకపోవటం చేత చెప్పదగిన అర్థాన్ని భిన్నంగా వేరొక రకంగా అర్థం బోధించే వాక్ శ్రమపడి అర్థం చేసుకున్న హనుమ అలంకారహీనయై ఆ సీతను అతి కష్టం మీద తాం సమీక్ష విశాలాఖ్యం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేది కారణైరుపసాదితై. ఉపపాదిత విశాలైన నేత్ర దోషరహితారాలై రాకుమారిని చూసి హనుమ యుక్తియుక్తాలే హేతువుచే ఆమె సీతే అని ఊహించి వైదేహ్యాయాని చాంగేష్ తదా రామోన్వకీర్తయ ధాన్యాభరణజాలాన్ గాత్రశోభింజలక్షయక్తు సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంష్టౌ చ సుసంస్థితౌ మణివిద్రమచిత్రాన్ హస్తేష్వాభరణాని చ శ్యామాని చిరయుక్తత్వా తథా సంస్థానవంతి చ. ఆనాడు రాముడు సీత శరీరం మీద ఏ ఏ అలంకారాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ అలంకారాలు ఆమె అవయవాల మీద ప్రకాశిస్తూ చక్కగా తయారు చెయ్యబడి కొండల బాగా అమరి ఉన్న స్వదర్శనం కర్ణాభరణాలు హస్తాలపై ధరిస్తూ మణులతో పొగడాలతో విచిత్రాలైన ఆభరణాలు వీటన్నిటిని హనుమ చూశాడు. చాలా కాలం పాటు తీయకుండగా సీత శరీరం మీదని ఉండటం చేత అవి కొంచెం మాసిపోయాయి. వాటి ముద్రలు కూడా అవయవాల మీద పడ్డాయి. దుమ్ము దుమ్ము ఉంది కదా. తాన్యేవయితాని మన్యేహం యాని రామోన్వకీర్తయత్ యత్ర యాన్యవహీనాని తాన్యహం మోపలక్షయే యాన్యస్య నావహీనాని
కానీ మానిన సంశయ రాముడి చెప్పి అలంకారాలు ఇవే అని భావించాడు. రావణుడు తనకు అపహరించేయడం సీత కొన్ని అలంకారాలు తీసి కింద పడేయటం చేత తరిగిపోయే అలంకారాలు ఎక్కడ లేవు, తరగనవి ఇవే, అందులో సంశయం లేదు. పీతం కనకపట్టాభం ప్రస్థం సద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమై బంగారు పట్టీలాగా పచ్చగా ఉన్న మంగళప్రదమై ఉత్తరీయ అంశుకం సీత జారు విడవ పర్వతం మీద పడి అప్పుడు దాన్ని ఆనాడు వానరుడు చూశారు. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే ఆనయైనాపదిధ్యాని స్వజనంతి మహాంతిజ. ఈమె పడవీయగా చప్పుడు చేస్తూ నేల మీద పడి అమూల్యములై ప్రధాన భూషణాలను కూడా వానరుడు చూశారు. ఇదం చరగృహీతత్వా వ్యసనం దృష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమధ్యధేత తత్. ఆమె ధరించిన ఈ వస్త్రం చాలా కాలం నుంచి కట్టుకోవటం చేత నలిగిపోయి, అయినా ఉత్తరీయ రంగు దీని రంగు ఒకటిగానే కనబడు. ఎంత శోభాయుక్తమైంది కూడా అందు శోభాయుక్తంగానే ఉంది. ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషీ ప్రియ ప్రణస్థాపి సదీయాయ మనసు న ప్రణశ్యతి. బంగారు వంగు కలిగిన శరీరం కల ఈ రాముడి ప్రియురాలైన సీతే రావణుడు అపహరించడం చే కనపడకపోయిన రాముడి మనస్సులో మాత్రం ఈమె స్థిరంగా నిలబడింది. ఇయం సాయత్కృతే రామ చతుర్భిః పరితప్స్యతే కారుణ్యేన నృశంసేన శోకేన మదనేన చ. స్త్రీ ప్రణష్టేది కారుణ్యాత్ ఆశ్రితే చ నృశంసతః పత్ని నస్తేది శోకేన ప్రియేతి మదనేన చ. ఎవతపై కోసం ఎవరి కోసం రాముడు జాలి, దయ, శోకం, కామం అనే నాలుగింటితో బాధపడుతున్నాడు. ఈమె కనపడకుండా పోయింది. స్త్రీ కదా అని జాలి, ఆమెకు నేను తప్ప మరెవ్వరూ రక్షకులు లేరు కదా అనే దయం, కనపడకపోయినది భార్య అవటం చేత శోకం, ఆమె ప్రియురాలవటం చేత కామం, ఈ నాలుగింటితో మాధవుడు బాధపడుతున్నాడు. అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం యస్యే తస్యేయమ యస్యే యమసితే క్షణ. ఆ దేవి రూపం దేహావయవాలు చక్కదనం ఎలా ఉన్నాయో రాముడి రూపం అతని అంగ ప్రత్యంగాల చక్కదనం కూడా అలానే ఉన్నాయి. నల్లని కళ్ళు కల సీత రూపం రాముడి రూపాన్ని తగి ఉన్నది. అస్యా దేవ్యా మనుస్తస్మిన్ తస్య శాపాత్మకో ప్రతిష్ఠితం తేనే యంత్ర చ ధర్మాత్మ ముహూర్తమవిజీవతి. ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప పద్యం. ఆకృతి రామచంద్ర చాపాకృతి అని మొదలు పెడితే రాస్తారు, తర్వాత వస్తున్నారు. మనస్సు రాముడిపై స్థిరంగా లగ్నమై ఉంది. రాముడి మనస్సు కూడా ఆమెపై స్థిరంగా లగ్నమై కూర్చున్న భిన్న విధమంతయు రాముని శరణాగత లక్ష్యమో ఏదో ఆపజి కనుక ఆశ పెట్టుకుని క్షణమైనా జీవించగలుగు. దుష్కరం కృతవాన్ రాము హీనో యదనయో ధారయత్యాత్మనో దేహం న శోకేన వసీదతి.
ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నుల ప్రభు కృపాకృతి కైశికమందు రాము దేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగాన్. ఇంత గొప్ప పద్యం నాకు తెలిసిన పద. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నుల ప్రభు కృపాకృతి కైశికమందు అంటే జుట్టుల రామదేహాకృతి సర్వదేహమున యందు రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుతున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. అది గొప్ప పద్యం అంటారు. అస్యా దేవ్యా యథారూపం అంగం ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయమసిదేక్షిణ. దేవి రూపం దేహావయవాలు చక్కదనం ఎలా ఉన్నాయి, రాముడి రూపం అతని అంగ ప్రత్యంగాల చక్కదనం కూడా అలానే. నల్లని నేత్రాలు గల సీత రూపం రాముని రూపాన్ని తగినట్టు ఉంది. అప్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య ఛాస్యాం ప్రతిష్ఠితాం తేనేయన్ సచ ధర్మాత్మా ముహూర్తమవిజీవతి. సీతాదేవి మనస్సు రాముడిపై స్థిరంగా లగ్నమై ఉంది. రాముడి మనస్సు ఈమెపై స్థిరంగా ఉంది. అంచేత్ ఆ సీతాదేవి ధర్మాత్ముడైన రాము ఒకళ్ళపై ఒకరు ఆశ పెట్టుకొని క్షణకాలమైన జీవించగలుగుతున్న. దుష్కరం కృతవాన్ రాము ఈనో యదనయా ప్రభు ధారయచ్చ ఆత్మనో దేహం న శోకేనానశీలతి. ఈ తీత నుండి దూరమైన తరువాత కూడా రాముడు ప్రాణాలతో ఉండగలిగా. మరణించలా అంటే ఆ ప్రభువు నిజంగా చేసే సత్యం కాని పని చేస్తున్నాడు, అంటే అలవి కాని పని చేస్తున్నాడు. బతుకుంటాం ఆయన అలవి కాని. దుష్కరం కురితే రాము ఇమామత్తకాజిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. యవ్వనమదం ఉప్పొంగుతున్న సీత విడిచి మహాబాహువై రాముడు క్షణకాలమైన జీవించి ఉన్నాడంటే అతడు చేసే సత్యం కాని పని చేస్తున్నాడు. ఏవం సీతాయాం తథా దృష్ట్వా పృష్టః పవన సంభవ జగామమనసా రాము ప్రశంసస చ తం ప్రభుం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 15 సర్గః. కనుక అప్పుడు పవనతనయుడైన హను సీత కనపడటం చేత ఈ విధంగా సంతోషిస్తూ ఒక్కసారి మనసారా రాముణ్ణి స్మరించి ఆ రామప్రభు కొనియాడాడు. ఇది 15వ సర్గ సమాప్తం. కిష్కింధాకాండలో రేపు 16వ సర్గలో ప్రవేశిస్తాం.